మొసలికి వేసి పారించారంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది. మీ బావను బతికుండగానే మొసళ్ళకేసేసావా లేక సంపేసినాకేసేసావా? సంపేసినాకే. ఇదిగో పార్ట్నరు, నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఆ హార్మోనియం పెట్టిగానే లేపియాలి. ఇక చూసుకొని ఇది దాచి రారా రా. నా తడాక చూశావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా. దాట్రా. మూలము నా మీదకు ఉసిగొలిపిన ఊర కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి.
దన్నాల అశ్రయ్య, నువ్వు ఉత్తి సన్నాసివయ్యా. ఈడేదో పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ హార్మోని పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిచేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు. మీదేదో గొప్ప కిమినెలి బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయాలని అండర్స్టాండింగ్ అయిపోయినది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యం చేసుకున్న మీ కుడి పాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి చెబుతా. కసక్కున ఓ తొక్కు తొక్కండి చెబుతా. నెసట కార్యక్రమం ఏంటంటే ఈ మడ్ర ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. నువ్వు ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను అత్త పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయినా. దన్నాలని ఎస్ఐ గారు, నా గుర్రబండ్లా మీ జీపు కూడా పని పాటలేదేటండి? ఇవాళ రాత్రి శుభ్వ అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లెదురొచ్చినట్టు తమరొచ్చారేటండి? ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే, లాస్ట్ నైట్ చేసుకున్నా సరే, ఆ హార్మోనియం పెట్టిగానే ఒక లుక్ ఇస్తే లక్ అయిపోతాడు. ఇదిగో ఇంగ్లీష్ మేడమ్, టుడే నో ఇంగ్లీష్ టాకింగ్. ఫస్ట్ టైం నో ఇంగ్లీష్ టాకింగ్. ఒక అడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను, ఇప్పుడు నో డౌన్, వెరీ స్ట్రాంగ్. ఇదిగో అరెస్ట్ వారెంట్, పిలువ హార్మోనియం పెట్టికండి. ఏంటమ్మా గొడవ? ఏం జరిగింది? నీ చెబుతా. దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజనే వ్యక్తిని చంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు. కాబట్టి హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చా. ఇన్స్పెక్టర్, నేనెవరిని హత్య చేయలేదు. అనవసరంగా నా మీదకి వచ్చిన రౌడీని చావగొట్టి వాడిని ఎవరైతే నా మీద ఉసుగొల్పారో వాళ్ళింటికే వెళ్ళి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను. ఆ రౌడీ చనిపోయాడు అంటే వాడిని మీరే హత్య చేస్తున్నారు. ఏంట్రా కూర్చావు? ఇవి ఉక్కు పిడుగులు. మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను. రా, అరెస్ట్ చెయ్యి. నీ భర్తను గురించి నువ్వు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నానమ్మా. ఈ హత్య కేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసలే గాని ఈ హత్య మేమే చేసేయమని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి, అంతే. చూడమ్మా, నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు. వాళ్లే మర్డరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా. అంచేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ హంతకులను తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు. ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను. ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు. యువర్ ఆనర్, పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. అందుకని ఒకరిద్దరు సాక్షుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. జగన్నాథం మేస్టారు, జగన్నాథం మేస్టారు. నమస్తే సార్. జగన్నాథ మాస్టారు, ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు. అవును. ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా? న్యాయానికి ఆ రోజు అతను చేసిన పని. ఆల్ రైట్, మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం. కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. యువర్ ఆనర్, జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు, అవునా? అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు, నేనే చెబుతాను. గుడ్, చెప్పు. ఆయనే కాదు, ఆయన కానిస్టేబుల్స్ ని కూడా చెత్త కొట్టాను. అంతేకాదు,
కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆమదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను. ఇంకా చెప్పమంటారా? చాలు యువర్ ఆనర్. ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు. అతను శవాన్ని మోసుకురావడం ఊరంతా చూసింది యువర్ ఆనర్. ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షాస్మృతులను అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిస్టర్ గోపి, నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు. ఎందుకని? నా తరఫున నేనే వాదించుకుందామని. అంటే భారతీయ శిక్షా స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కన ఉంది. నిర్దోషణనే నిజం నా గుండెల్లో వెలుగుతుంది. సార్, నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి. అందుకు మీరు అనుమతించండి. ఆల్ రైట్, ఎవరిని పిలవమంటావో చెప్పు. థ్యాంక్ యూ సార్. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ రామ, నేను నీకు పిల్లనివ్వటమేంటయ్యా? ఊరంతా సోత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు. ఆ సమయంలో ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే వచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు ఈరోధాలు ఉండటం సహజం. అట్టయ్యా అతనికి నాకు ఈరోధం ఉంది. తప్ప అండి? థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు. నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎల్లప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు. 190 ఎవ్వరాలుంటాయి. ఆ 191 ఎవ్వారంగా నన్ను అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేం ప్రశ్న? నువ్వు మాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. నన్ను అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలయ్య గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులైపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అసరయ్య గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉంటుంటే అతను నీళ్ళు ఎలా తాగాడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచినీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు,
మీ నాయనమ్మ ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మా, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని